పెద్ది ట్రైలర్ విడుదలతో మెగా అభిమానుల్లో భారీ హైపే నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సోమవారం ముంబైలో ఘనంగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ను పరిశీలిస్తే ఇది కేవలం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమా మాత్రమే కాదని, బలమైన భావోద్వేగాలతో కూడిన గ్రామీణ కథ అని స్పష్టమవుతోంది. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్గా చూపించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా కొత్తగా ఉండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రైలర్లోని యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ నేపథ్యంలో జరిగే పోరాటాలు, క్రీడా పోటీలు, భావోద్వేగ క్షణాలు అన్నీ కలగలిపిన భారీ కమర్షియల్ ఎంటర్టైనర్కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా చరణ్ చెప్పిన డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మీరందరూ నేను ఆడాను అని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అనే డైలాగు సినిమాలోని పాత్ర తీవ్రతను తెలియజేస్తోంది. అలానే మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను అనే డైలాగు మాస్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సాంకేతికంగా కూడా ట్రైలర్ హై స్టాండర్డ్లో కనిపిస్తోంది. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. ప్రతి ఫ్రేమ్లోనూ పాన్ ఇండియా స్థాయి కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా ప్రముఖ నటులు శివరాజ్ కుమార్, జగపతి బాబు, ఉపేంద్ర, కృతి శెట్టి, దివ్యందు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మొత్తంగా చూస్తే పెద్ది ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే పెంచింది. కమర్షియల్ ఎలిమెంట్లు, ఎమోషన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా అన్నీ కలిసిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్లో మరొక భారీ హిట్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు జూన్ 4 పైనే ఉంది.